కావేరి, నన్ను క్షమించు. నిన్ను అనరాని మాటలు అన్నాను, ఎంతో అవమానించాను. నువ్వు నిజం చెప్తున్నా నమ్మకుండా ఆ యమజ మాయలో పడిపోయాను. భార్యాభర్తల మధ్య కావాల్సింది నమ్మకం అని నువ్వు చాలాసార్లు చెప్పావు. నేనే వినిపించుకోలేదు. నన్ను క్షమించు కావేరి, నన్ను క్షమించు. అర్జున్ బాబు, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు నిజం తెలుసుకుంటారని, నన్ను తిరిగి ఆదరిస్తారని అనుకున్నాను. నాకు అదే చాలు. ఈనాడో రాసుండేలే, కనుకే నీ తోడయ్యాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి? చిరునవ్వుల తిరణాలాంటి నీ ప్రేమను చవి చూసాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి? చిరుగాలిలా నలువైపోయా, నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే. ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే, నేడు రేపు ఇదంతా నా ఊహ అన్నమాట. ఇప్పుడు ఆ ఊహని నిజం చేస్తాను. కావేరి, ఏంటి అర్జున్ బాబు? ఓ, నేను నిరూపించలేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పాను కదా. మీరేం కంగారు పడకండి. మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలని నాకు ఉంది. కానీ మైసమ్మ ఆపడం వల్ల ఆగాను. అత్తయ్య వాళ్ళంతా మైసమ్మ తెచ్చే ప్రూఫ్ కోసం చూస్తున్నారు. అయినా ఆ వీడియోని నిజమని చెప్పినా మీరు నమ్మరు కదా. మీరు ఆల్రెడీ నేను తప్పు చేశానని డిసైడ్ అయిపోయారు. ఇంతకు మించి నాకు ప్రూవ్ చేసుకునే అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నా ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి నాది. మీకిచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళిపోవాలి. కానీ అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక ఉండిపోయాను. ఈ రాత్రికి ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. కావేరి, మీరేం టెన్షన్ పడకండి, వెళ్ళిపోతాను. ఏంటి బావా, నా గురించి కావేరికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా? అలా చెప్తే కావేరి జైలుకెళ్తుంది, గుర్తుపెట్టుకో. కావేరికి ఏం కానంత వరకే నువ్వు బతికుంటావు. తనకేమైనా అయిందంటే నిన్ను క్షమించను. కావేరికి ఏమీ కాదు బావా, మన పెళ్ళయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది.
మార్ఫింగ్ వీడియోస్తో ఎందుకు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు? తను ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవడం కోసం ఒక మనిషిని చంపేసింది. ఇప్పుడు నేను ఈ వీడియో తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చాననుకో, కావేరి జైల్లో ఉంటుంది.